హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నేను వచ్చేసి ఈ వీడియోలో పల్లి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. పల్లీలు ఇక్కడ రోస్ట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పొట్టు కూడా తీసేస్తున్నాను పల్లీలకి. ఆ తర్వాత బెల్లం అన్నమాట, అక్కడ ఇలాచీ చూపిస్తున్నాను. తర్వాత నువ్వులు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో పల్లీలు మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము, నువ్వులు కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం ఎంత టేస్ట్కి తగినట్టుగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 1/4 కిలో లాగా పల్లీలు, 1/4 కిలో నువ్వులు అండ్ 1/4 కిలో ఆర్ 1/2 కిలో బెల్లం పెట్టుకోండి. మీ స్వీట్కి మీకు ఎంతైతే స్వీట్ కావాలో అంత కలుపుకోవచ్చు. లాస్ట్లో ఫైనల్లో అయినా మనం కలుపుకోవచ్చు. సో పల్లీలు అయితే రోస్ట్ చేసిన పక్కన పెట్టేసి పొట్టు తీసి పక్కన పెట్టేసాను అనమాట. సో ఇక్కడైతే రోస్ట్ చేసిన నువ్వులు ఫైన్ పౌడర్గా పట్టేశాను, అంటే నువ్వులు బాగా పౌడర్గా పెట్టేశాను, స్మూత్గా వచ్చేలాగా. ఇక్కడ చూస్తున్నా చూడండి, నువ్వుల పౌడరు ఇలా మెత్తగా కలుపుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. కానీ పల్లీల పౌడర్ మాత్రం, పల్లీల్ని మాత్రం బాగా ఫైన్ పౌడర్గా చేసుకోవద్దు, కొంచెం పలుకులుగా గ్రైండ్ పట్టండి. అంటే ఒకసారి అలా మిక్స్ పట్టండి, తర్వాత చూసుకొని ఇంకోసారి అలా పల్స్ ఇవ్వండి మిక్స్ గ్రైండ్ది. సో అలా కోర్స్గా మాత్రమే పట్టుకోవాలి, పూర్తిగా ఫైన్ పౌడర్ లాగా పల్లీలు కలుపుకోకూడదు. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, బెల్లం కూడా ఫైన్ పౌడర్గా కలిపేసి, ఇలాచి కూడా ఒక పౌడర్ లాగా కలిపేసి మిక్సీ పట్టేసి, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ఒక పాత్రలో వేసి నేను బాగా కలిపేస్తున్న బెల్లం అంతా కలిసేలాగా. ఆ తర్వాత ఫైనల్గా నేను 4-5 స్పూన్స్ నెయ్యి వేసేసి, అందులో జీడిపప్పు వేసేసి రోస్ట్ చేసి, ఈ ఏదైతే పౌడర్ ఉందో అందులో కలిపేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఆ తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. కాల్షియం అండ్ ఐరన్ చాలా బాగా అందుతుంది ఈ లడ్డు వల్ల. సో డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ.